హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజ్గారమ్మాయి మాధవి రాజు వ్లాగ్స్. ఇవాళ మన వ్లాగ్లో హొగానికల్లోని సమ్ బ్యూటిఫుల్ స్పాట్స్ అయితే నేను మీకు చూపించబోతున్నాను. సో ఇది వచ్చేసిందా నయగారా ఫాల్స్ లాగా ట్రీట్ చేస్తారనమాట. లైక్ ఇప్పుడు ఫ్లోటింగ్ తక్కువ ఉంది. సో నేను సండే వెళ్ళాను కాబట్టి ఫ్లోటింగ్ తక్కువ అన్నట్టుంది. ఇప్పుడు రైన్స్కి ఫుల్ ఫ్లోటింగ్ ఉందన్నమాట. లైక్ పెద్ద నయగారా ఫాల్స్ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఫ్లోటింగ్ ఉందంట. సో అప్డేట్స్లో నేను చెక్ చేశాను. సో ప్రజెంట్ అయితే మేము వెళ్ళినప్పుడు ఇలా ఉండింది. వ్యూ అయితే మాత్రం అస్సలు ఎంత సూపర్ ఉందంటే అంత సూపర్ ఉంది. సో డోంట్ మిస్ టు వాచ్. ఎప్పుడైనా హొగానికల్కి వెళ్తే ఈ ప్లేసెస్ అన్నీ మిస్ చేయకుండా వాచ్ చేయండి. సో ఇప్పుడైతే బోటింగ్కి వెళ్ళిపోదాము. సో బోటింగ్లో ఆల్రెడీ మేము ఎక్కిపోయాము. సో మమ్మల్ని మొత్తం ఇలా ఆ ఫాల్ దగ్గర దాకా తీసుకెళ్ళి రొటేట్ చేశారనమాట. చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్. అండ్ ఇక్కడి నుంచి మేము ఐలాండ్కి అయితే వెళ్తున్నాము. లైక్ ఇక్కడి నుంచి ఒక 200 to 300 మీటర్స్ మాత్రమే ఉంటుంది. సింపుల్గా అయిపోయేదానికి భారీగా ఛార్జ్ చేశారు. టికెట్ కాకుండా సపరేట్గా మళ్ళీ వాళ్ళు కమిషన్ లాగా తీసుకున్నారనమాట. సో మేము కాసేపు మిమ్మల్ని అక్కడ ఉంచుతాము అట్లా ఇట్లా అని చెప్పారు. జనరల్గా కూడా 1.5 hour టైం ఉంటుంది కాబట్టి మనం ఎంతసేపు అన్నా అక్కడ మనకి నచ్చినంతసేపు టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. సో మీరు వెళ్తే అలా మోసపోకండి. సో ఇక్కడ నుంచి ఆ కొండలు కనిపిస్తున్నాయి కదా, కొండల మధ్యలోంచి కొంచెం ముందరికి వెళ్తే కనుక అక్కడ ఒక ఐలాండ్ లాగా ఉంటుందన్నమాట. లైక్ ఇట్లా బోటింగ్లో వెళ్ళేటప్పుడు ఫ్లోటింగ్ షాపింగ్ ఉంటుంది అనమాట. అంటే బోట్స్లోనే షాప్స్ ఉంటాయి. లైక్ స్నాక్స్, ఇంకా ఫిషెస్, ఫ్రూట్స్, ఇంకా టాయ్స్, ఇట్లా రకరకాలుగా స్టాల్స్ అనేవి పెట్టుకుంటారనమాట. సో మనకి ఏది నచ్చితే అది మనం అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా బాగుంటుంది. నేను ఇది చాలాసార్లు వీడియోలో చూసి అనుకుంటూ నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తామని చెప్పేసి. సో ఫైనలీ ఐమ్ హియర్. సో చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో ఇట్లా నాకు మంచిగా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలంటే చాలా ఇష్టము. ఇంకా టైం టు ఎంజాయ్ బోట్ రైడింగ్ అనమాట. సో చుట్టూ ఉన్నటువంటి కొండలు అవి చూసుకుంటూ అలా కూర్చుండిపోయాము. అంతే ఇంకా పిల్లలు స్టార్ట్ చేశారనమాట వాటర్ అయితే పైన చల్లుకోవడానికి. ఆ పర్సన్ ఆ పక్క బోట్లో ఉన్నటువంటి బోట్ రైడర్ ఎవరైతే ఉన్నాడో అతను వచ్చేసి వాటర్ అంతా వేసేసారనమాట మా పైన. సో ఇట్లా చల్లుకుంటూ లాస్ట్ దాకా వెళ్ళిపోయాము, మొత్తం తడిచిపోయి. సో ఇంకా కూర్చొని అలా వీడియోస్ తీసుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. సో మా పడవ ప్రయాణం ఇలా సాగిందన్నమాట. సో పడవ ప్రయాణంలో మేము ఎక్స్పీరియన్స్ చేసినటువంటి ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ మిడిల్లో ఫిషెస్, తర్వాత స్నాక్స్, చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. నేను ఇది థాయిలాండ్లో కూడా ఫ్లోటింగ్ బోట్ షాపింగ్ ఉంటుంది కదా. సో అది చూసి అరే మనం ఎప్పుడు వెళ్తాం అసలు ఈ లైఫ్లో పాసిబిలిటీ ఉంటుందా అని చెప్పేసి అనుకుంటూ ఉండినా. లైక్ నాకు ఇక్కడ కొంచెం అలాంటి విషెస్ అనేది కొంచెం లైట్గా తీరిందనమాట. సో ఇట్లా ఒకరిపైన ఒకరు వాటర్ స్ప్రెడ్ చేసుకుంటూ ఉన్నమాట. ఎందుకో వాటర్ చాలా గ్రీన్గా ఉంది అక్కడ. మరి ఎందుకు ఉందో తెలియదు అనమాట. చేతిలోకి తీసుకుంటే వాటర్ కలర్ ఉండదు కదా, నార్మల్గానే ఉంటుంది. బట్ ఇట్లా చూస్తుంటే ఫుల్ గ్రీనరీ ఉంది. తర్వాత వచ్చేసి నురగైతే చాలా ఉందన్నమాట. ఎందుకంటే అది పైన నుంచి వాటర్ అనేది ఫాల్ నుంచి పడుతూ ఉంటుంది కాబట్టి నురుగు అనేది ఆబ్వియస్గా వస్తుంది. అది ఓకే, కానీ ఈ వాటర్ గ్రీన్గా ఎందుకు ఉన్నాయి అనేది కరెక్ట్గా ఐడియా లేదనమాట. సో వాటర్ అనేది ఆయన చల్లుతూనే ఉన్నారు మా పైన, మేమంతా తడిచిపోయామన్నమాట. సో ఇది అనమాట బోట్లో షాపింగ్. ఇవి టోటల్లీ స్నాక్స్ అనమాట పిల్లకాయలకి. అండ్ ఇంకొక బోట్ చూసుకున్నట్లయితే ఆ బోట్లో ఫుల్ కంప్లీట్గా ఫ్రూట్స్, తర్వాత కీరా, ఇలా డిఫరెంట్గా సలాడ్స్ లాగా అమ్ముతుండినారనమాట. ఇంకొక బోట్లో వచ్చేసి ఫిష్ ఫ్రైస్, లైక్ లైవ్ ఫిషెస్ని క్యాచ్ చేసుకొని క్లీన్ చేసి ఇంకా రెడీ చేసి వాటిని ఫ్రై చేసుకొని వచ్చి అవి కూడా అమ్ముతున్నారనమాట. సో ఫైనలీ ఐలాండ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదామని చెప్పి ఫస్ట్ ఐలాండ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. సో మా వాళ్ళు గమ్మున ఉండకుండా వాటర్ చల్లుతూనే ఉన్నారు. ఆయన ఏమంటే పోస్తూనే ఉన్నారు మా పైన. మేము కంప్లీట్గా తడిచిపోయామన్నమాట. అసలు వాటర్ చూస్తుంటే నేను చేయి పెట్టడానికి కూడా నచ్చట్లేదు నాకైతే. ఆయన ఏంటంటే పోసేసినాడు. బోట్ అంతా వాటర్ వచ్చేసినాయి మా బోట్లో అంతా. సో కుప్పలు తెప్పలుగా ఉన్నటువంటి ఈ తప్పల్లో ఇంకొక షాప్లో అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ వెజ్జెస్, ఫ్రూట్స్ అనేవి తీసుకున్నాం అన్నమాట. సో
మా పెద్ద పాప వచ్చేసి మ్యాంగో సలాడ్ తీసుకుంది, నేను వచ్చేసి పైనాపిల్, అండ్ మా చిన్న పాప వచ్చేసి కీరా తీసుకుంది అనమాట. అండ్ మాతో ఇంకా మా బోట్లో రిమైనింగ్ వాళ్ళు కూడా వాటర్ మిలాన్ అని ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే తీసేసుకొని ఇంకా తింటూ ఉన్నాం అనమాట. సో రివ్యూ అనమాట ఇది ఎలా ఉంది అని. సో మా వాళ్ళకైతే సూపర్ అంట, నాకైతే యావరేజ్గా అనిపించింది. జనరల్గానే లైక్ ఫ్రూట్స్ ఎలా ఉంటాయో సేమ్ అదే విధంగా ఉంటుంది కదా, మళ్ళీ దానికి రివ్యూ ఏందనేసి నేను యావరేజ్ అని చెప్పాను అనమాట. సో ఫైనలీ ఇదే అనమాట ఐలాండ్. సో ఇటంతా చూస్తే అసలు ఏం లేదు, ఇది ఎక్కువ ఫ్లోటింగ్ ఉన్నప్పుడు ఇటంతా వాటర్ ఉంటుందేమో తెలియదు, కానీ ఇక్కడ మొత్తం ఫారెస్ట్ లాగా ఉంది. లైక్ పీకాక్స్ అయితే అరుస్తూ ఉన్నాయన్నమాట, మేము వెళ్ళినప్పటి నుంచి అరుస్తూనే ఉన్నాయి. సో అక్కడ వాటర్ తాగడానికి ఏవో బర్డ్స్ లైక్ పీకాక్ లాంటివి వచ్చినట్టు అనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఈ ఐలాండ్లో ఇసుక అయితే ఉందన్నమాట. ఈ ఇసుకలో ఇంకా పిల్లలు రచ్చ చేస్తున్నారు, ఆడుకోవడం, తోకోవడాలు, ఇల్లులు కట్టుకోవడాలు అట్లా. సో ఇక్కడ ఒక హార్డ్లీ ఒక 15 to 20 minutes అయితే ఉండినాము. ఇంకా నేను ఏదో కొత్తగా రీల్స్లో చూస్తున్నాం అనమాట, బీచ్లో లవ్ సింబల్ చేసి దానిలో కెమెరా పెట్టి ఫొటోస్ క్లిక్ చేస్తే మంచిగా సింబల్లో మన ఫోటో వస్తుంది కదా, అట్లా ట్రై చేశాను కానీ ఏం వర్కౌట్ అవ్వలేదన్నమాట. సో చూసారు కదా బోట్ షాపింగ్ చాలా బాగుంటుంది. అండ్ ఇంకా డిఫరెంట్గా షాపింగ్స్ పెట్టింటే బాగుండు అనిపించింది నాకు. సో ఫుడ్ అంటే జర్నీలో నేను ఎక్కువ ప్రిఫర్ చేయలేను కాబట్టి లైక్ నాకు డిఫరెంట్గా ప్లాన్ చేసింటే బాగుండు అనిపించింది అనమాట. సో నేనైతే లైక్ తెప్పలో అది ఒక సాంగ్కి రీల్ తీసుకుందామని చెప్పేసి అనుకున్నాను, కానీ అది అస్సలు నా మాట వినట్లేదు. అసలు ఎటు వెయిట్ ఉంటే అటు ఇట్లా డౌన్ఫాల్ అయిపోతుంది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి వద్దులే ఎందుకు రిస్క్ చేయడం అని చెప్పి ఇంకా సైలెంట్గా ఉండిపోయాను అనమాట. లైక్ అలా నించొని ఉంటే తెప్పలా తీసుకెళ్ళిపోతుంది అనమాట వాటర్లోకి. సో ఇంకా అన్న వచ్చేసి లాగుతూ ఉండినారు, పర్లేదులే అని చెప్పేసి ఇంకా నేను బోట్ రైడ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఆ తెడ్డు ఉంది, అసలు తెప్పకి తెడ్డు అంటారు కదా, నా చేతిలో ఉన్నదాన్ని తెడ్డు అంటారు. సో ఆ తెడ్డుని ఆ వెయిట్ ఎంత ఉందంటే అసలు మోయలేకపోతున్నాం అనమాట, అంత వెయిట్ ఉంది. అసలు వీళ్ళు ఎలా చేస్తారో ఏమో తెలియదు, కానీ చాలా వెయిట్ అయితే ఉంది. సో ఫైనలీ ఇంకా ఫొటోస్ అయితే తీసుకొని నేనున్న గెటప్కి చండాలంగా ఏవో ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇంకా అక్కడి నుంచి ఫిష్ ఫ్రై అంటే ఫ్రెష్గా అప్పుడప్పుడే చేస్తూ ఉండినారనమాట. ఫిష్ ఫ్రై ఈ ఐలాండ్ ఉంది కదా, ఇక్కడి నుంచి కాస్త ఫ్రంట్కి వెళ్తే మనకి అక్కడ ఫిషెస్ అనేది వాళ్ళు లైవ్లో మనకి చేస్తూ ఉంటారనమాట. మనం డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు, మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట మనకి ఏ ఫిష్ కావాలని చెప్పి. ఆర్ఎల్స్ వాళ్ళు తీసుకొచ్చి పీసెస్ లెక్కన అమ్ముతూ ఉంటారనమాట, అవి కూడా తీసుకోవచ్చు. చాలా చాలా బాగా అనిపించింది, చాలా ప్లెజెంట్గా అనిపించింది అనమాట. అండ్ ఇంకా ఫిషెస్ వచ్చేసి 4 ఫిష్ పీసెస్ 100 రూపీస్ అంట, రీజనబుల్గా అనిపించింది. అండ్ మేము పొద్దున మార్కెట్లో చూసిన ఫిష్ కాస్ట్ ఇక్కడ ఫిష్ కాస్ట్ చాలా డిఫరెంట్ ఉంది. అంటే కుక్ చేసినదే 100కి 4 పీసెస్, ఆల్మోస్ట్ ఒక ఫిష్లో ఒక 10 పీసెస్ వస్తాయి అనుకున్నా మనకి 250 రూపీస్ ఇక్కడ పడుతుంది. బట్ మేము పర్చేస్ చేయడానికి అక్కడ 250 రూపీస్ ప్లస్ కుక్ చేయడానికి ఒక 300 చెప్పారు. సో ఇది బెటర్ అనిపించింది. సో ఇలా పీసెస్ తీసేసుకున్నాం అనమాట. ఇన్ కేస్ మనకి పెద్ద ఫిష్ అలాగే కావాలి అనుకుంటే అలా కూడా ఇస్తారనమాట, కాకపోతే దానిలో ముళ్ళులు ఎక్కువ ఉంటాయి. సో అందుకని చెప్పేసి నేను ఇవే తీసుకున్నాను అనమాట. కాలుతూ ఉన్నాయి, వేడిగా ఇప్పుడే వేసారనమాట. అక్కడ పైన ఆంటీ వేస్తున్నారు కదా, అక్కడ వేసి ఇక్కడికి స్టోన్స్ పైకి తీసుకొచ్చి పాపం వీళ్ళు పెద్ద ఏజ్డ్ వాళ్ళు అయినా కూడా వాళ్ళు సేల్ చేస్తున్నారనమాట. సో ఒకరు క్లీన్ చేసి వాటిని కట్ చేసి మసాలా పెట్టిస్తుంటే ఒకరు ఫ్రై చేసి ఇంకొకరు తీసుకొచ్చి అమ్ముతున్నారనమాట. సో ఈ బిజినెస్ ఏదో బాగుంది అనిపించింది. సో చాలా టేస్టీగా కూడా ఉన్నాయన్నమాట. అంటే డిఫరెంట్గా, అంటే ఇట్లా ట్రై చేయడం వల్ల టేస్ట్ వచ్చిందో లేకపోతే జనరల్గా మేము తినక ఇప్పుడు తిన్నాం కాబట్టి ఇలా టేస్ట్ వచ్చిందో తెలియదు. ఫైనలీ ఆ ఫిషెస్ అయితే బాగా నచ్చాయి అన్నమాట. మొత్తం కంప్లీట్ చేసేసాము. తింటూ అలా బోట్ రైడ్ చేస్తుంటే మాత్రం చాలా బాగా అనిపించింది. మీరు కూడా అటువైపు వెళ్ళినప్పుడు ఫిష్ ఫ్రై కంపల్సరీ ట్రై చేయండి. లైక్ బయట కాదు, ఇక్కడ బోటింగ్స్ దగ్గర అమ్ముతూ ఉంటారు కదా, అవి చాలా బాగుంది. బీచెస్ దగ్గర అవి కొంచెం మసాలాలు ఉప్పు కారాలు పట్టకుండా అలాగే ఇచ్చేస్తారు, కానీ వీళ్ళు కంప్లీట్గా బాగా అప్లై చేసి బాగా కుక్ చేసి ఇచ్చారు.
రేపటి వీడియోలో నా హొగానికల్ మసాజ్ వీడియో అయితే నేను అప్లోడ్ చేయబోతున్నాను. సో డోంట్ మిస్ టు వాచ్. సీ యూ సూన్ ఆన్ నెక్స్ట్ వీడియో. అండ్ ఇవాల్టి వీడియో అయితే ఇదనమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీట్ అవుదాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ రాజుగారమ్మాయి మాధవీరాజు వ్లాగ్స్. బై బాయ్.